మనకి 2 నోటిఫికేషన్‌కి సంబంధించి లాస్ట్ డేట్ అయితే అయిపోతుందండి. సో, అవేంటో చెప్తాను. ఒకసారి వీడియో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను రైల్వేకి సంబంధించి గ్రూప్ డీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చిందన్న విషయం ఒక వీడియో అయితే కూడా పెట్టాను. ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ గ్రూప్ డి అనేది మనకి వచ్చింది. రైల్వేకి సంబంధించి మొత్తం పోస్టులు వచ్చేసి 22,195 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకోండి అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టానండి మీకు. మనం 10th కానీ నెక్స్ట్ ఐటీఐ కానీ ఏది చేసినా సరే ఈ గ్రూప్ డి అన్నికి ఎలిజిబుల్ అని చెప్పేసి నేను వీడియో అయితే పెట్టానండి. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ని అయితే పొడిగించడం అయితే జరిగిందండి. అదేంటంటే మార్చి 3 నుంచి మార్చి 9 వరకు కూడా మనకేంటంటే ఈ డేట్ని అయితే పొడిగించడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజు చెల్లింపు వచ్చేసి మార్చి 11 వరకు కూడా పొడిగించడం అయితే జరిగిందండి. దీనికి ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్ డీకి ఎలిజిబులేనండి. మీకు ఇంకా డీటెయిల్గా కావాలితే కనుక ఇంతకుముందు ఒక వీడియో అయితే పెట్టాను, ఒకసారి చూడండి. ఎవరన్నా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మాకు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ కావాలి అన్న వాళ్ళు అయితే లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది. మార్చి 9తో లాస్ట్ డేట్ అనమాట. ఎవరైనా కావాలితే అప్లై చేసుకోండి. లేదు ఏజ్ లిమిట్ 36 ఏనా అనుకున్న వాళ్ళకైతే ఏ రిజర్వేషన్ బట్టి ఏజ్ని కూడా పెంచడం అయితే జరిగిందండి. ఒకసారి మీరు అప్లై చేసే ఉద్దేశం ఉంటే కనుక ఒకసారి నెట్ సెంటర్కి అయితే వెళ్ళండి. మీకు క్లియర్గా అయితే చెప్తారండి. ఏజ్ ఎక్కువ ఉన్నా సరే మీకు ఒకవేళ ఎలిజిబుల్ ఉందో లేదో రిజర్వేషన్ బట్టి. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏపీ సెట్కి సంబంధించి నేను ఒక వీడియో కూడా పెట్టానండి. మనకి ఇదేంటంటే మనకి ఈ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. అయితే ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకైతే యూజ్ అయ్యేదండి. ఏంటంటే ఏపీ సెట్ అనమాట. దీని ద్వారా క్వాలిఫై అయితే కనుక మీరు ఇంజనీరింగ్ చేయొచ్చు, నెక్స్ట్ ఫార్మసీ చేయవచ్చు, నెక్స్ట్ అగ్రికల్చర్ చేయొచ్చండి. అయితే దీనికి సంబంధించిన గడువు కూడా పొడిగిస్తున్నామని చెప్పేసి అధికారులు అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే మార్చి 17 వరకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే గడువు అయితే పొడిగించడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే ఎంటర్ ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. ఎవరైనా మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక ఇన్ కేసు ఒకవేళ ఇంజనీరింగ్ చేయాలన్నా, ఫార్మసీ చేయాలన్నా, అగ్రికల్చర్ కోర్సులు అయితే ఏదైనా చేయాలనుకున్నా కూడా ఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయవలసి అయితే ఉంటుందండి. సో ఎవరైనా ఉంటే కనుక చెప్పండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 17వ తారీఖుతో లాస్ట్ డేట్ అనమాట. మీరు మార్చి 21న అయితే అప్లై చేసుకోవాలైతే కనుక 1000 రూపీస్తో అయితే పే చేసి అయితే మీరు ఎగ్జామ్కి అయితే అప్లై చేయవలసి ఉంటుంది. అదే మార్చి 25 దాకా కూడా మీరు అప్లై చేయాలనుకుంటే కనుక మీకు 2000తో ఫీజుతో కనుక మీరు అప్లై చేయవలసి అయితే ఉంటుంది. మార్చి 30కి మీరు అప్లై చేయాలనుకుంటే కనుక 4000తో మీరు ఎక్స్ట్రా మనీ అయితే పే చేసి అయితే మీరు ఎగ్జామ్కి అప్లై చేయవలసి అయితే ఉంటుందండి. సో అందుకే మీరు ఈలోపే ఎక్స్ట్రా మనీ పే చేయక్కర్లేకుండా మార్చి 17 లోపే మీరు ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోండి. మనకి ఎగ్జామ్ వచ్చేసి మే 12, 15 తారీఖుల్లో అయితే ఈ ఎగ్జామ్ అనేది అయితే ఉంటుందండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మంచిది అనుకున్న వాళ్ళు ఎవరన్నా కనుక యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనుకుంటే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.